బైబిల్ క్విజ్. విశ్రాంతి దినము గడిచిపోగానే సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చినది ఎవరు? మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమి. యేసు ప్రభువారు తిరిగి లేచిన తరువాత మొదట ఎవరికి కనబడెను? మగ్దలేని మరియకు. నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అన్నది ఎవరు? తోమా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని చెప్పినది ఎవరు? పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని దూత. మీరు పైనుండి శక్తి పొందు వరకు ఎక్కడ నిలిచి ఉండడని శిష్యులకు ప్రభు చెప్పారు. పట్టణములో. యేసు తిరిగి లేచిన తరువాత ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా కన్నులు తెరవబడిన వారు ఎవరు? ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు వ్యక్తులు. ఎక్కడికి తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి ఆయన పరలోకమునకు ఆరోహుడాయను. బేతనియా వరకు. మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేసి వారికి ఏ నామమున బాప్తిస్మం ఇవ్వాలని యేసు చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి. ఎవరికి డబ్బు ఇచ్చి ఆయన శిష్యులు ఆయన్ని ఎత్తుకొని పోయిరని అబద్ధ సాక్ష్యము చెప్పించిరి. యేసు సమాధి యొద్ద కావలి కాసిన సైనికులతో. ఆయన తిరిగి లేచిన తరువాత ఎన్ని దినములు వారికి కనబడుచు దేవుని రాజ్య సంగతులను బోధించెను. 40 దినములు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఎవరిని యేసు ముమ్మారు అడిగెను. పేతురును. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని యేసు ఎవరితో చెప్పెను? తోమాతో. నేను ప్రభువును చూచితిని అని శిష్యులకు తెలియజేసినది ఎవరు? మగ్దలేని మరియా. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి ఏం ప్రకటించమని ప్రభు చెప్పారు? సువార్త. విజయమందు మరణము ఏం చేయబడెను? మృంగివేయబడెను. మరణం ఆయన్ని బంధించి ఉండుట డాష్. ఈ ఆన్సర్ గనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి.